రీసెంట్గా ట్రంప్ మనం రష్యాతో బిజినెస్ చేస్తే మన మీద 500% టారిఫ్ ఇస్తామని చెప్పాడు. ఈ బిల్ మనకే కాదు, ఏ కంట్రీ అయినా రష్యాతో బిజినెస్ చేస్తే వాళ్ళకి ఈ బిల్ వర్తిస్తుంది. ఇది ఇంకా ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది, ఇది ఇంకా అప్రూవ్ అవ్వలేదు. ఒకవేళ ఇది అప్రూవ్ అయితే మన మీద ఎంత ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బిల్ గురించి మీడియాలో మనకి కంప్లీట్గా చెప్పడం లేదు, కానీ రియాలిటీ దీనికంటే చాలా దారుణంగా ఉండబోతుంది. ఈ బిల్ పేరు శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025. ఈ బిల్ ప్రకారం రష్యా యుక్రెయిన్తో పీస్ టాక్స్ రిఫ్యూజ్ చేస్తే యుఎస్ఏ రష్యా మీద యుఎస్ఏ లా ప్రకారం శాంక్షన్స్ విధిస్తుంది. ఈ బిల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఈ బిల్ పాస్ అయిన తర్వాత యుఎస్ఏ ఎవ్రీ క్వార్టర్ అంటే ఎవ్రీ 3 months సిచ్యువేషన్ రివ్యూ చేస్తుంది. అంటే రష్యా యుక్రెయిన్ మధ్య సంబంధాలు బాగుంటే ఓకే, ఒకవేళ లేకపోతే ఈ బిల్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రష్యన్ గవర్నమెంట్ పీపుల్ మీద, అంటే రష్యన్ ప్రెసిడెంట్, మినిస్టర్స్, మిలిటరీలో ఉన్న అఫీషియల్స్ వాళ్ళందరి మీద వీసా బ్యాన్ ఉంది అండ్ వాళ్ళ అసెట్స్ని కూడా ఫ్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రష్యన్ సెంట్రల్ బ్యాంక్ మీద, ఈ బ్యాంక్తో ఎవరైనా కానీ డీలింగ్స్ చేస్తే, ఎవరైనా కానీ ట్రాన్సాక్షన్స్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్స్ సివియర్గా ఉండబోతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే యూఎస్ఏ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన రష్యన్ కంపెనీస్ని ఈ బిల్ తర్వాత డీలిస్ట్ చేసేస్తుంది. ఈ బిల్లో యూఎస్ఏ క్లియర్ కట్గా చెప్పింది ఏంటంటే, రష్యాకి ఉపయోగపడే ఏ ఇన్వెస్ట్మెంట్ కానీ, ట్రేడ్ కానీ, ఎక్స్పోర్ట్ లేదా ఇంపోర్ట్ కానీ యూఎస్ఏ చేయదు. నెక్స్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రష్యాతో ఏ కంట్రీ అయినా బిజినెస్ చేస్తే వాళ్ళ మీద అట్లీస్ట్ 500% టారిఫ్ యూఎస్ఏ విధిస్తుంది. మీరు ఇక్కడ నోట్ చేయాల్సింది ఏంటంటే అట్లీస్ట్ 500%, అంటే ఇది 500 అవ్వచ్చు, దానికంటే ఎక్కువ కూడా అవ్వచ్చు. సో ప్రజెంట్ ఇండియాతో పోల్చుకుంటే ఇండియా మీద యూఎస్ఏ 50% టారిఫ్ వేసింది. సో ఒకవేళ దీని తర్వాత ఈ బిల్ అప్రూవ్ అయ్యి ఇండియా మీద 500% టారిఫ్ వేస్తే ఓవరాల్గా దాని వాల్యూ 550% అనమాట. ఈ బిల్లో ఒక లెవరేజ్ కూడా ఇచ్చారు. అదేంటంటే ఒకవేళ యూఎస్ఏ ప్రెసిడెంట్కి ఓకే అయితే ఈ బిల్ ఈ మెజర్మెంట్స్ని ఒక 6 months వరకు హోల్డ్ చేయొచ్చు. అంటే రష్యాతో సపోజ్ ఒక కంట్రీ బిజినెస్ చేస్తుంది, ఆ బిజినెస్ క్లోజ్ చేయడానికి యూఎస్ఏ 6 months వరకు టైం ఇస్తుంది ఆ కంట్రీకి. అండ్ ఒకవేళ రష్యా యుక్రెయిన్తో పీస్ అగ్రిమెంట్ సైన్ చేస్తే దాని తర్వాత ఈ బిల్ ఇంకా వర్తించదు. ఈ డీల్కి ఇండియాకి రిలేషన్ ఏంటి, అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 4 years ముందు రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. అండ్ అప్పటి నుంచి యూఎస్ఏ రష్యా మీద శాంక్షన్స్ వేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు రష్యా తన ఆయిల్ని తక్కువ ప్రైస్కి సెల్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పట్లో బ్యారెల్ మీద $35 డిస్కౌంట్తో రష్యా ఆయిల్ని సెల్ చేసింది. సో అప్పుడు రష్యా నుంచి చాలా కంట్రీస్ ఆయిల్ కొనడం స్టార్ట్ చేశాయి. అండ్ ఆ $35 per barrel డిస్కౌంట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు $6కి వచ్చేసింది. సో అలాగా ఇండియా కూడా 2022 నుంచి రష్యా నుంచి ఆయిల్ ఎక్కువ కొనడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియా రష్యా నుంచి ఆయిల్ని అయితే డిస్కౌంట్లో కొనింది, కానీ ఆ ప్రాఫిట్ ఎవరికి వచ్చింది? మీకు వచ్చిందా, నాకు వచ్చిందా, లేదా గవర్నమెంట్కి వచ్చిందా, లేదా కంపెనీస్కి వచ్చిందా? 2022 నుంచి 2024 వరకు ఓవరాల్గా ఈ డీల్ వల్ల మనకు వచ్చిన ప్రాఫిట్ ఆల్మోస్ట్ $10 billion, అంటే అప్పటి కరెన్సీలో చూసుకుంటే 80,000 కోట్లు. అండ్ 2024లో లాస్ట్ 11 monthsలో మనకు వచ్చిన ప్రాఫిట్ $7.9 billion, అంటే ప్రజెంట్ కరెన్సీ ప్రకారం 64,000 కోట్లు. సో ఓవరాల్గా 2022 నుంచి ప్రజెంట్ వరకు మనకు వచ్చిన ప్రాఫిట్ 144,000 కోట్లు. సో ఓవరాల్గా 144,000 కోట్ల ప్రాఫిట్ ఎవరికి వచ్చింది? మన జనాభాగా అయితే రాలేదు. సో ఈ ప్రాఫిట్ ఎవరికి వచ్చిందంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి. ఇందులో కొన్ని గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. గవర్నమెంట్ కంపెనీస్ చూసుకుంటే IOCL, BPCL, HPCL ఇవన్నీ గవర్నమెంట్ కంపెనీస్. అండ్ ప్రైవేట్ కంపెనీస్ చూసుకుంటే రిలయన్స్ అండ్ నయారా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఇంపోర్ట్ చేసిన తర్వాత కూడా కంపెనీ రెవెన్యూస్ అయితే పెరగలేదు, కానీ ప్రాఫిట్ పెరిగింది. ఎగ్జాంపుల్కి BPCL చూసుకుంటే లాస్ట్ 5 yearsలో రెవెన్యూలో గ్రోత్ లేదు, కానీ లాస్ట్ 5 yearsలో ప్రాఫిట్ 25% గ్రోత్ ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ప్రాఫిట్ 61% గ్రోత్ ఉంది. ఈ కంపెనీస్ చేసింది ఏంటంటే తక్కువ ప్రైస్లో రష్యా నుంచి ఆయిల్ని కొన్నారు అండ్ దాన్ని రిఫైన్ చేసి పెట్రోలియం ప్రొడక్ట్స్ జనరేట్ చేసి దాన్ని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే రెవెన్యూ అయితే పెరగలేదు, కానీ ప్రాఫిట్ మార్జిన్ అయితే పెరిగింది. అండ్ దీనివల్ల గవర్నమెంట్కి బెనిఫిట్ అయిందా అంటే డెఫినెట్గా అయింది. ఎందుకంటే మనం తక్కువ ప్రైస్కి ఆయిల్ కొన్నాం, కానీ ఎండ్ కన్జ్యూమర్కి వచ్చేసరికి ప్రైస్ తగ్గలేదు, మనకి ఆ ట్యాక్సెస్ అంతే ఉన్నాయి. సో దానివల్ల ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఈ 500% టారిఫ్ ఒకవేళ మన మీద వేస్తే మనకు వచ్చిన ప్రాఫిట్ ఉంది కదా, అది ఒక మూలకు కూడా సరిపోదు. ఎందుకంటే మనం ఒక డెవలపింగ్ కంట్రీ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేది మనం రీసెంట్గానే ఎక్కువ స్టార్ట్ చేసాం. సో ఒకవేళ మన మీద 500% టారిఫ్ వేస్తే మన ఎక్స్పోర్ట్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఈ 500% టారిఫ్ వల్ల ఎక్కువగా ఏ సెక్టార్స్ మీద ఇంపాక్ట్ పడబోతుందంటే, ఫస్ట్ ఆయిల్ రిఫైనరీస్. మనం రష్యా నుంచి 30 to 50% ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నాం. అండ్ ఇందాక మీకు చూపించిన డేటాలో BPCL రెవెన్యూ పెరగలేదు, ప్రాఫిట్ మార్జిన్ పెరిగింది. సో ఆబ్వియస్లీ ఈ టారిఫ్ వల్ల ఈ కంపెనీస్ మీద, అంటే ఇలాంటి కంపెనీస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండబోతుంది. నెక్స్ట్
టెక్స్టైల్ అండ్ అపారల్ ఇండస్ట్రీస్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఇంజనీరింగ్ గూడ్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లైక్ సన్ ఫార్మా. అంటే ఓవరాల్ గా మీకు చెప్పేది ఏంటంటే యూఎస్ మీద మన ఏ సెక్టార్స్ డిపెండెంట్ ఉన్నాయో వాటి అన్నిటి మీద ఇంపాక్ట్ పడబోతుంది. ఐటీ సెక్టార్ మీద ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ఐటీ సెక్టార్ మీద ఇంపాక్ట్ ఉంటే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది. సో ఓవరాల్ గా చూస్తే మనకి 2026 ఒక రోలర్ కోస్టర్ రైడ్ గా ఉండబోతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ వ్యూ పాయింట్స్ ఏంటి అనేది కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.